ఏదో ఒకటి చేసుకో. ఇదిగో బంగారి, రిపోర్ట్. అయ్యో, అమ్మా అమ్మా ఆ బుక్ ఇవ్వమ్మా. ఎందుకు? అమ్మా ఏ బుక్ అమ్మా అది? ఇంటి ఖర్చుల లెక్కల బుక్కు. ఇవ్వమ్మా ఒకసారి నేను చూస్తా. ఎందుకు? నువ్వెందుకు చూడాలి? ఇప్పటికే లెక్కలు సగం అయ్యాయని నేను తల బాదుకుంటున్నాను. నువ్వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. అత్తయ్య ఇవ్వండి, నేను ఫినిష్ చేస్తాను. వద్దు, అన్ని లెక్కలు నేనే చూసుకోగలను. అయ్యో స్వామి, ఏంటిరా నువ్వు కొత్తగా అడుగుతున్నావు? ఈ బుక్ నేను ఎప్పుడు చూసింది లేదు కదమ్మా. ఇప్పటి వరకు ఒకసారి ఇస్తే చూస్తాను. ఈ బుక్ బాధ్యత నాకిచ్చారు. నువ్వెందుకు ఇందులో తలదూరుస్తున్నావు? నేను ఇదంతా అయ్యాకే ఇస్తాను, ఇప్పుడు అస్సలు ఇవ్వను. మావయ్య, ఏంటి బంగారి, ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? ఎలాగైనా తీసివ్వండి మావయ్య. ఉండమ్మా, నువ్వేం మాట్లాడకో. ఇలా ఇరుక్కున్నావేంటి బంగారి? నేను వెళ్ళి మాట్లాడతాను. ఒక్కసారి మమ్మ చూసిస్తాను. ఏయ్, నేను ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాను. నీకేంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. హెల్ప్ చేద్దామని చెప్పి. మీనా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నాకు కొంచెం కాఫీ పెట్టిస్తావా? అయ్యో ఉండండి. మణిమా, అమ్మా, మణిమా, చెప్పండి అమ్మా. ఇదిగో ఈయనకి తలనొప్పిగా ఉందంట, కొంచెం కాఫీ పెట్టివు. సరేనమ్మా. మణిమ పెట్టిస్తుందండి. ఆ, ఏమీ అనుకోకండి, నాకు కొంచెం పనుంది. అయ్యో అమ్మా, సడన్ గా ఆకలేస్తుందమ్మా. ఇప్పుడే కదరా తిన్నావు? అది మొబైల్ ఫోన్ చూస్తూనే తిన్నాను కదా, అందుకని కొంచెం అరిగి ఉండదు అనుకుంటారు. కడుపు నొప్పేస్తుంది. అమ్మమ్మా, ఒక శాండ్విచ్ ఏదైనా చేసి అమ్మా ప్లీజ్ అమ్మా. ఒక్కటిచ్చానట్టేనా? ఇప్పుడు చూడు, అదంతా కుదరదు పో. ఫోన్ చూస్తూ తినకూడదని ఎన్నిసార్లు చెప్పాను? సరే ఉండు, నేను చేసుకొస్తాను. బుక్ ఎక్కడికి? అది నా చేతికి ఇచ్చేళ్ళమ్మా. ఇందులో బోలెడంత లెక్కలున్నాయి. ఇది ఇక్కడే వదిలేసిపోకూడదు. ఇది జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లి పెట్టి లాక్ చేసి నీకు శాండ్విచ్ చేస్తాను, సరేనా? ఉండు. జరుగు. అలా కాదు మీనా, మీనా. ఏదో ఒకటి చేయండి. కడుపు నొప్పి, తలనొప్పి అనుకుంటూ వెళ్ళిపోయారు. నేనేం చేశాను? బంగారి, కామ్గా ఉండు, కంగారు పడకు. ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, ఎలాగైనా తీసుకొచ్చేస్తాను. తను ఇంకా చూడలేదు కదా? లేదు, ఇంకా చూడలేదనుకుంటాను. అలా అయితే సంతోషమే. నేను తనతోనే ఉంటాను కదా, ఎలాగైనా తీసుకొచ్చేస్తాను. ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ మావయ్య. బంగారి, ఏం ఆలోచిస్తున్నావు? నాకు కాళ్ళ చేతులు ఆడడం లేదండి, ఒకటే కంగారుగా ఉంది. అలా అని చెప్పి ఇలా రూమ్ లోనే వాకింగ్ చేస్తే సమస్య తీరిపోతుందా? ఈ వెటకారమే వద్దనేది. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడేంటి, ఆ డాక్యుమెంట్ తీసుకోవాలంతే కదా? మ్మ్. అమ్మ చూడ్డానికి ముందే మనం ఈజీగా తెచ్చేద్దాం. పైగా నాన్న కూడా చెప్పారు కదా. అత్తయ్య ఇప్పుడే నాతో కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు నన్ను చూస్తేనే చిరాకు పడిపోయేవారు. ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతున్నారు. నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు. నాకు నా జీవితంలో మంచి జరగబోతుందని నమ్మకం వచ్చింది. ఇప్పుడు కానీ ఈ విషయం బయటకు వచ్చిందే అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. ఏంటి ఏంటి బంగారి, నన్ను ఏం చేయమని చెప్తున్నావు?
కొంచెం వెయిట్ చేయి. నాన్న తీసుకొని కాల్ చేస్తారులే. ఇక్కడే ఉంటే అంతా జరగదు. రండి వెళ్దాం. ఏ, ఉండు. మనం కూడా ఏమైనా ట్రై చేద్దాం. ఉండు ఉండు బంగారి. చూస్తుంటే మా అమ్మకి మొత్తం మంది ఇచ్చేసి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చేటట్టున్నావేంటి? అవసరమైతే భార్య కోసం ఆ మాత్రం చేయలేరా? ఏంటి? రండి. ఏ రండి. బంగారి ఆగు. అదిగో పడుకొని ఉన్నారు. ఏంటి రవి, అత్తతో కలిసి మావయ్య కూడా పడుకున్నారా? అదే నాకు అర్థం కావట్లేదు. ఉండు లేపుతాను. చిన్నగా వినపడుతుంది మిమ్మల్ని. మావయ్య మావయ్య మావయ్య, తాళాలు ఆ కబోర్డ్లో తాళాలు తీసుకోండి. ఉండండి నేను వస్తున్నాను. అయ్యో, ఏంటి రవి, మావయ్య ఇలా చేస్తున్నారు? అంతా నీ వల్లే వచ్చింది. నిజం చెప్పుంటే ఇంత ప్రాబ్లం వచ్చేదా? రోజుకొక ట్విస్ట్ వచ్చి పడుతుంది. నిజం చెప్తే జాన్సమ్మ నన్ను ఇంట్లో నుంచే తరిమేసి ఉంటారు. అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చనే కదా మీ ప్లాను? ఏ ఇదిగో చూడు, ఊరికే ఏడవద్దు నువ్వు. ఊ అంటే ట్యాప్ ఆన్ చేస్తుంది. నాన్నొచ్చారు. రా, 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 రా. రండి రండి. నాన్న ఇలా రండి. రే రవి, మీ నాన్న అమ్మ ఏం నాన్న? తలగడ కింద తాళాలు పెట్టుకుని కొంచెం కూడా అటు ఇటు కదలనంటోంది. షో తాళాలు తీయలేకపోతున్నాను. ఏం చేయాలరా ఇప్పుడు? నాన్న నేరుగా ట్రై చేస్తే ఏ పని కాదు నాన్న. నా భార్యకి మత్తు ముందు పెడదామంటావా? ఆ, రేయ్, అదంతా తప్పురా. అయ్యో నాన్న అదంతా కాదు నాన్న, వేరే దారి ఒకటి ఉంది. ఓకేనా నాన్న? ఇదే నా ప్లాన్. వర్కౌట్ అవుతుందా? నాన్న ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నాన్న. మీరు కావాలంటే చూడండి. బంగారి, నువ్వు నువ్వు నేరుగా ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి దాక్కో. కరెక్ట్ గా అమ్మరాగానే నువ్వు లోపలికి వెళ్ళి కబోర్డ్ తాళాలు తీసుకుని కబోర్డ్ ఓపెన్ చేసి డాక్యుమెంట్ తీసుకుని వచ్చేసి. నేనా? నువ్వే పో 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 పో. ఇక్కడ స్టెప్స్ వెనుక లోపల లోపల